ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ భాగవత కృష్ణ దేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణ తత్వ కందార్థములు. ఓరులోరులు నేను నేనని ఎరులను తన నిన్నడెరుగకున్న బయలులో నరుదెంచి తనను తాగని పరులను గనిలెస్స నేను పరులని అనుచో ఎరుగే ఎరుకే బయలుండక ననుచో నిరతము నిందు నిలవకుండుటకై విరసిస్థితి నెరుక వినేనా నిల్వదో నేను పరులని అనుచో ఎరుగే ఎరుకే బయలుండగనుచో ఇతరేతరులు గాని నేను ఉన్నాననియో మరలా లేకపోతాననియో గాని లేక ఇప్పుడు తనకి ఇతరమైనవి ఉన్నవనియో ఎప్పుడూ తెలుసుకొనని పరిపూర్ణమందు నేనెక్కడ నుండియో వచ్చి తను ఉన్నానని తనకంటే ఇతరులు ఉన్నారని వేరువేరుగా తెలుసుకున్న ఎరుకే బయలును గని ఎల్లప్పుడూ తాను లేకపోవుట కొరకై ఈ గ్రంథమును రచయించినాను. ఈ పరిపూర్ణ బోధను ఎరుక వినినట్లయితే మూలము లేక తోచుచున్న ఎరుక జగము లెందును నిలువజాలవని ఎరుగుట కొరకే ఈ గ్రంథమును రచయించినాను. మానవులలో కూడా స్వరూప జ్ఞానము తెలియనందున పరులను అజ్ఞానులని నిర్ణయము. ఇక్కడ ఇతరమైనవే ఉన్నావనియో ఎప్పుడూ తెలుసుకొనని పరిపూర్ణమందు నేనెక్కడ నుండియో వచ్చి తను ఉన్నానని తనకంటే ఇతరులు ఉన్నారని వేరువేరుగా తెలుసుకున్న ఎరుకే. ఇక్కడ ఇతరమైనవి ఏవో ఉన్నాయి అని ఎప్పుడూ కూడా పరిపూర్ణం యొక్క స్వరూపానికి తెలియదు. అంటే వేరే ఒక వస్తువు ఉన్నదని పరిపూర్ణం యొక్క స్వరూపానికి తెలియదు. మరి తెలుసుకునేదేమిటి? మన ఈ ఎరుక స్వరూపమై ఏదైతే ఉన్నదో తను ఉన్నానని ఈ ఎరుక స్వరూపం ఏదైతే ఉన్నదో, ఎరుక అంటే ఈ శరీరము నేను అనుకునే భావన కలిగిన యొక్క స్వరూపమే ఇక్కడ ఎరుక. ఎరుకను ప్రత్యేకంగా మనం కాంచాలి అంటే ఈ శరీరానికి అతి సూక్ష్మంగా ఉండి ఇంద్రియాదులకి మనస్సుకి కూడా విలక్షణంగా ఉండి ఏ గుర్తనేది ఎరుగుతూ ఉన్నదో నేను 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 అనే యొక్క జ్ఞాన స్వరూపం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞాన స్వరూపమే ఇక్కడ ఎరుక అంటే.
అందువల్లనే ఈ దైవ మార్గములో ప్రతి ఒక్కరము కూడా ముందు ఈ నిత్యానిత్య వస్తు వివేకం అనేది తప్పనిసరిగా మనకి ప్రతి ఒక్కరికి కూడా అవసరము. ఎందుకు అంటే నిత్యం అంటే ఏమిటి, అనిత్యం అంటే ఏమిటి అని రెండింటి యొక్క పరిజ్ఞానం అనేది మనకు చాలా అవసరం. అప్పుడు ఈ నిత్యం అంటే ఫలానా, అనిత్యం అంటే ఫలానా, అంటే నిత్యం అంటే ఏ పరబ్రహ్మస్వరూపమైతే ఉన్నదో ఆ పరబ్రహ్మస్వరూపమే నిత్యము. అనిత్యం అంటే ఏమిటి అంటే ఈ నిన్న లేకనే ఈరోజు కనపడి మళ్ళీ రేపు కనపడకుండా పోయే యొక్క ఈ శరీరము, ఈ ఎరుక అంటే ఎరుక శరీరము వేరు వేరు కానే కాదు. అయితే ఎరుక యొక్క స్వరూపాన్ని ముందు శరీరాన్ని వేరుపరుచుకొని ముందు ఎరుక యొక్క స్వరూపము ఇట్టిదని ఎరుక స్వరూపము మనం అయినప్పుడు ఇక శరీరం అనేది కూడా ఎరుకే. శరీరం మొత్తంలో కూడా అరికాలు దగ్గర నుంచి నడినెత్తి మట్టికి ఈ ఎరుక అనేది ఎక్కడ మనకి తగిలినా కానీ మనకి ఎరుక అనేది దీంట్లో నిండి నిబిడీకృతమై ఉన్నది. అందువల్ల శరీరం వేరు కాదు, ఎరుక వేరు కాదు. అయితే ఎరుకను ముందు మనం ప్రత్యేకించి తెలుసుకోవాలి. ముందు ఎరుకననేది ప్రత్యేకించి కానీ మనం తెలుసుకున్నట్లయితే తర్వాత ఎరుక ఫలానా ఇటువంటిది అని మనం తెలుసుకున్న తర్వాత అప్పుడు శరీరం మొత్తం కూడా ఎరుక స్వరూపమే అయ్యింది. అప్పుడు శరీరం వేరు కాదు, ఎరుక స్వరూపం వేరు కాదు. ముందు ఎరుకను వేరుపరుచుకొని ముందు ఎరుక ఇటుదని తెలుసుకొని అప్పుడు శరీరం మొత్తం ఎరుకని ఎప్పుడైతే మనం ఎరుక రూపకంగా మనం నిలబడగలుగుతామో అప్పుడు ఆ ఎరుకలో నుంచి ఎరుకే ఈ సమస్త మొత్తాన్ని ముందు నేను శరీరాన్ని గుర్తెరిగేది ఎరుకే. తర్వాత ఇంద్రియాదులతోటి అనేక కార్యకలాపాలు జరిపేది ఎరుకే. ఇక ఈ లోకాన్ని మొత్తాన్ని కూడా వేరువేరుగా గుర్తెరిగేది ఎరుకే. ఇప్పుడు మనం ఏదైనా సరే ఒకటి గుర్తెరిగితేనే తప్ప అక్కడ ఫలానని మనకి గోచరించేది. గుర్తెరిగేది లేనప్పుడు మనం నిద్రపోయాం, గాఢ సుషుప్తిలోకి వెళ్ళాం. గాఢ సుషుప్తిలోకి వెళ్ళినప్పుడు ఈ ఎరుకనేది స్తబ్దంగా అక్కడ అణిగి ఉంటుందన్నమాట. ఇప్పుడు అణిగొండప్పుడు అక్కడ మనకు ఏదైనా గుర్తుండ వస్తువు ఒకటంటూ ఏదైనా ఉంటుందా? ఏదీ ఉండదు. మరి ఎప్పుడు మనకి గుర్తుండే, ఎప్పుడు మనకి కనపడుతూ ఉంటే మళ్ళీ మేలుకొన్నాక, అంటే ఎరుకనేది మళ్ళీ మేలుకొన్నాక అప్పుడు ఏదైతే గుర్తెరుగుతూ ఉంటామో మనం అప్పుడు ఆ గుర్తెరిగే ఫలానా వస్తువు అని. ఈ తీరిక ఈ ఎరుకు తయారైనాకే గుర్తింపబడే వస్తువు కానీ ఈ గుర్తించే వస్తువు కానీ ఈ రెండనేది మనకి గోచరించడం జరుగుతూ ఉన్నది. అయితే వాస్తవకంగా పరిపూర్ణమందు ఎప్పుడూ కూడా ఈ గుర్తించేది కానీ ఈ గుర్తించబడేది కానీ రెండవది వేరే ఉన్నదనే కూడా పరిపూర్ణమునందు ఎప్పుడూ లేదు. మరి పరిపూర్ణమునందు ఎప్పుడూ లేని యొక్క విషయాన్ని మనం సంపూర్ణంగా తెలుసుకోవాలి అంటే అటువంటి అనుభవము అటువంటి స్థితిగా మారాలి అంటే ముందు ఎరుక యొక్క లక్షణాలని మనం సంపూర్తిగా తెలుసుకోవాలి. తెలుసుకొని ఈ ఎరుక యొక్క విధానాన్ని మనం పూర్తిగా వివరించుకొని ఎరుక యొక్క అనుభవం మనకి తెలిస్తే తప్ప ఈ ఎరుకననేది వదిలేసేది, ఎరుక లేదని నిశ్చయమయ్యేది మనకి అప్పుడు తయారవుద్ది. లేకపోతే ఎరుక యొక్క ఉనికిని, ఎరుక యొక్క అశాశ్వతమైన తత్వాన్ని మనం తెలుసుకోకుండా వాస్తవమైన పరిపూర్ణ స్థితి యందు నిలబడేదానికి ఆస్కారమే లేదు. ఎందుకు లేదు అంటే నిరంతరం మన యొక్క అలవాటు ఏంటిదంటే ముందు ఈ శరీరమే నేను అనుకోవటం, తర్వాత ఈ శరీరంతో అనేక రకాలుగా ఈ దృశ్య ప్రపంచం మొత్తం కూడా అనేక చిత్ర విచిత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తాన్ని కాంచుతూ ఉంటాం. తర్వాత
ఏదైతే ఒకదానమ్మటే గుర్తెరుగుతూ ఉంటుంటాము, మళ్ళీ దాన్ని వదిలివేస్తూ ఉంటుంటాము, మళ్ళీ తర్వాత ఇంకోటి గుర్తెరుగుతూ ఉంటుంటాము, మళ్ళీ దాన్ని వదిలేస్తూ ఉంటుంటాము. ఈ తీరిక మన ఎప్పుడైతే గాఢ సుషుప్తిలో నుంచి ఈ జాగ్రత్త అవస్థ అనేది వస్తూ ఉన్నదో, ఈ అవస్థ వచ్చిన కానించి ఈ ఎరుక యొక్క లక్షణం మొత్తం ఈ తీరుగానే ఉంటూ ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరము కూడా దైవ మార్గాన్ని మనం ప్రయాణం చేయాలి అన్నప్పుడు ముందు నిన్ను తెలుసుకోమని మన పెద్దలు పూర్వీకులు మనకందరూ తెలిసిన విషయం. నిన్నంటే నువ్వు వాస్తవికంగా జీవుడువే నువ్వు అనుకునేది. నువ్వు జీవుడు అన్న సంగతి నువ్వు ముందుగానే తెలుసుకోనుంటే తర్వాత నీ జీవుడికి ఆధారమైన వస్తువు పరిపూర్ణము, ఆ పరిపూర్ణం యొక్క స్థితి అనే సంగతి తెలుసుకునేదానికి నీకు వీలవుతాయి. తర్వాత ఆ స్థితిగా నువ్వు మారేదానికి వీలవ్వటం అంటూ జరుగుద్ది. దీనికి ముందు అనిత్య వస్తు వివేకం అనేది తప్పనిసరిగా అవసరము. అటువంటి అనుభవాన్ని మనం ఎవరమైతే ఈ దైవ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటామో, ఆ ప్రయాణం చేసేవాళ్ళు నిత్యానిత్య వస్తు వివేకాన్ని ముందు సంపూర్తిగా అనుభవపూర్వకంగా ముందు తెలుసుకోవాలి. తర్వాత అటువంటి జ్ఞానం తయారైనాక ఈ ఎరుకంటే ఏమిటి అన్న విషయాన్ని మనం సంపూర్తిగా ఎరుక యొక్క లక్షణాన్ని తెలుసుకొని ఎరుక స్వరూపంగా మారిపోవాలి. తర్వాత ఈ ఎరుక ఈ సమస్త మొత్తానికి, జనన మరణాలకి, సావు పుట్టుకలకి, ఈ ప్రపంచం అనేక రకాలుగా తెలుసుకునేదానికి ఎరుకే మూల కారణమని ముందు తెలుసుకున్న తర్వాత ఈ ఎరుక అనేది నిజం కాదు అని ముందు ఎప్పుడైతే మనం తెలుసుకోగలుగుతామో, ఇది తాత్కాలికంగా అక్కడికక్కడే పుట్టి అక్కడికక్కడే అది మళ్ళీ కనీసం మరణించడం జరుగుతూ ఉందని ఎరుక యొక్క లక్షణాన్ని తెలుసుకొని ఈ ఎరుకని గురుడు ద్వారా, సద్గురువు ద్వారా ఎవరైతే ఈ ఇరుకు లేదని వదలగలుగుతున్నారో వాళ్ళే పరిపూర్ణ స్థితి యందు నిలకడ చెందుతారు. ఓం తత్సత్.